మోషన్ ఇన్ అ ప్లేన్, మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ అయిపోయింది, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అయిపోయింది, అండ్ ఫిజికల్ వరల్డ్ కూడా అయిపోయింది. సో నౌ వీఆర్ ఇన్ మోషన్ ఇన్ అ ప్లేన్. మోషన్ ఇన్ అ ప్లేన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వెక్టార్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ రిలేటివ్ మోషన్, లాస్ట్ క్లాస్ ఏదైతే ఉందో రిలేటివ్ మోషన్, అందులో మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్పాను. ఐ థింక్ పావని మీరు మిస్ అయి ఉంటారు. సో ఒకసారి వీలైతే ఆ క్లాస్ చూడండి, బికాస్ అది చాలా ఇంపార్టెంట్. రిలేటివ్ మోషన్ ఇన్ 2 డైమెన్షన్, రివర్ బోట్ ప్రాబ్లమ్స్, అలాగే రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ అని చెప్పాను, అవి కూడా చాలా ఇంపార్టెంట్. అయితే సేమ్ మోషన్ ఇన్ ప్లేన్ లో మనం ఈ రోజు క్లాస్ లో ఏంటి అంటే ప్రొజెక్టైల్ మోషన్ అండ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ చదువుదాం. అగైన్ హైలీ ఇంపార్టెంట్, మంచి వెయిటేజ్ ఉన్న చాప్టర్స్. సో వెయిటేజ్ గుర్తొచ్చింది కాబట్టి దీనికి కూడా చూసేద్దాము. మోషన్ ఇన్ ప్లేన్ ఐపీఈలోకి వచ్చేటప్పటికి 4 మార్క్ ప్లస్ 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. ఎంసెట్ లో 2 క్వశ్చన్స్ ఏంటి అంటే మోషన్ అండ్ స్ట్రైట్ లైన్ ప్లేన్ కలిపి కైనమాటిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. నీట్ లో కూడా 2 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే జేఈ మెయిన్స్ లో కూడా మనకి 1 or 2 క్వశ్చన్స్, 1 to 2 క్వశ్చన్స్, సారీ 1 to 2 క్వశ్చన్స్ మెయిన్స్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ రోజు టాపిక్స్ ఏమనుకున్నాము, ప్రొజెక్టైల్ మోషన్ అండ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. సో ప్రొజెక్టైల్ మోషన్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ అ ప్రొజెక్టైల్? ఇందులో 2 పదాలు వాడతాము, ప్రొజెక్టైల్ అండ్ ట్రాజెక్టరీ. మేబీ ఇది కొంచెం కొత్తగా ఉండొచ్చు ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే, సెకండ్ ఇయర్ వాళ్ళు ఆల్రెడీ వినేసి ఉంటారు ఈ పదాలు. సో ప్రొజెక్టైల్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని మనము గాలిలోకి విసిరినప్పుడు, ఎస్ పావని, ఓకే. సో ఏదైనా ప్రొజెక్టైల్ ని మనం, ప్రొజెక్టైల్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని మనం ఎయిర్ లోకి త్రో చేసాము అనుకోండి. ఎయిర్ లోకి త్రో చేసేసిన తర్వాత దాని మీద కేవలం గ్రావిటేషనల్ ఫోర్స్ మాత్రమే యాక్ట్ అవుతుంది, ఇంకా వేరే ఏ ఫోర్స్ యాక్ట్ అవ్వదన్నమాట. సో అలాంటి వాటిని మనం ప్రొజెక్టైల్ అంటాం. అన్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ ఇన్ ఫ్లైట్ ఆఫ్టర్ బీయింగ్ థ్రోన్ ఆర్ ప్రొజెక్టెడ్ ఈస్ కాల్డ్ ప్రొజెక్టైల్. ఫ్లైట్ లో ఉన్నప్పుడు దాని మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏంటి అంటే విచ్ మూవ్స్ ఓన్లీ అండర్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. A projectile moves only under gravitational force, except gravitational force. దాని మీద వేరే ఏ ఫోర్స్ యాక్ట్ అవ్వకపోతే అలాంటి బాడీని ఏమంటాము, ప్రొజెక్టైల్. The path taken by a projectile is called trajectory. So trajectory అంటే path taken by a projectile. Path taken by a projectile is called trajectory. So projectile అనగానే మనకు గుర్తు రావాల్సింది, ఒకసారి గాల్లోకి విసిరిన తర్వాత దాని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ తప్ప వేరే ఏ ఫోర్స్ యాక్ట్ అవ్వదన్నమాట. సో ద మోషన్ ఆఫ్ projectile which is in flight after it is being thrown or projected is called projectile motion. It can be understood as a result of 2 separate simultaneously occurring components along x and y axis. See ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే projectile motion అనేది 2 dimensional motion. 2 dimensional motion అంటే ఒకేసారి ఒకటే టైంలో 2 డైమెన్షన్స్ మారుతాయి. సో అలాంటి బాడీస్ ని అబ్జర్వ్ చేయాలి అంటే చాలా కాంప్లికేటెడ్ మ్యాథమెటిక్స్ అవసరం. సో మనం ఏం చేస్తాము అంటే ఈ 2 డైమెన్షన్ ని సెపరేట్ గా అలాంగ్ ఎక్స్ యాక్సిస్, అలాంగ్ వై యాక్సిస్ స్టడీ చేస్తాం అన్నమాట. అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ని మనము హారిజాంటల్ డైరెక్షన్ అని చెప్పుకుంటాము, అలాంగ్ వై యాక్సిస్ ని వర్టికల్ డైరెక్షన్ అని చెప్పుకుంటాం. సో ఖచ్చితంగా ప్రతి వెక్టార్ కాంపోనెంట్ ని అలాంగ్ హారిజాంటల్, అలాంగ్ వర్టికల్, దీన్నే మనం ఏమంటాము, రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్. వెక్టార్స్ లెసన్ మీరు వింటే గుర్తుంటుంది. సో రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ లో ఏ సింగిల్ వెక్టార్ కెన్ బి రిజాల్వ్డ్ ఇంటూ 2 రెక్టాంగులర్ కాంపోనెంట్స్. ఇందులో తీసుకునేవి హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్ ఉంటాయి అన్నమాట. సో ప్రొజెక్టైల్ మోషన్ ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఈ డయాగ్రామ్ లో చూడండి. ఈ డయాగ్రామ్ ని నేను మళ్ళీ ఒకసారి గీస్తాను బికాస్ ఇది ఆల్రెడీ డ్రా చేసింది. సో మనము ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఆరిజిన్ నుంచి ఒక బాడీని ప్రొజెక్ట్ చేసాము అనుకుందాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. వెరీ గుడ్ పల్లవి, పావని, యు గాట్ రిమెంబర్డ్. ఓకే, మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఆరిజిన్ నుంచి ఒక బాడీని ఇలా యూ వెలాసిటీతో విసిరాను by making an angle theta with the horizontal. ఇక్కడ చూడొచ్చు yellow కలర్ లో theta ఉంది కదా. ఈ yellow కలర్ theta ఏంటి అంటే theta ని యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటారు. theta నాట్ అని తీసుకున్నాం, theta నాట్.
సో థీటా నాట్ ఏమని చెప్తాం ఇక్కడ అంటే యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎంత యాంగిల్ తో గాలిలోకి మనం బాడీని విసిరాము ఇనీషియల్ గా, దానిని యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటారు. ఇప్పుడు ఈ యు వెలాసిటీతో నేను ఇలా ఒక బాడీని విసిరాను. మనం ఇలా విసిరినప్పుడు ఏమవుతుంది, కరెక్ట్ గా గాల్లోకి వెళ్తుంది, కానీ గ్రావిటీ వల్ల స్లోగా దాని స్పీడ్ తగ్గిపోతూ మాక్సిమం హైట్ కి వెళ్ళి మళ్ళీ కింద పడిపోతుంది. అదే ఈ డయాగ్రామ్ లో ఉంది చూడండి. సో విసరడం ఇలా పైకి విసిరాం, కానీ గ్రావిటీ వల్ల అదేమవుతుంది అంటే ఇలా కింద పడిపోతుంది. ఇక్కడ బ్లూ కలర్ లైన్ లో ఏదైతే ఉందో వి నాట్ నే మనం యూజువల్ గా వి నాట్ లేదా యు అంటాము. దీనిని వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్షన్ ఆర్ ఇనీషియల్ వెలాసిటీ అంటాము. వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్షన్ లేదా ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్టైల్ మోషన్ అని కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ వి నాట్ అనేది ఏంటి అంటే వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్షన్. ఈ వి నాట్ వల్ల ఇదేమవుతుంది, ఇక్కడ మీరు చూసే పాత్ ఉంది కదా, ఇలా వెళ్తుంది అన్నమాట. ఈ పాత్ ఏంటి అంటే పారాబోలిక్ పాత్. మీకు కనిపిస్తోంది ఇక్కడ, పారాబోలిక్ పాత్ ని తీసుకుంటుంది. అసలు ఈ పారాబోలిక్ పాత్ కరెక్టా కాదా అనేది మ్యాథమెటికల్ గా కూడా ప్రూవ్ చేస్తాం మనము. సో ఇది మనం చేసేది. అయితే ఇక్కడ ఈ యు అనేది ఏదైతే ఉందో లేదా ఇక్కడ వి నాట్ ఏదైతే ఉందో ఇనీషియల్ వెలాసిటీ, అది వెక్టార్ క్వాంటిటీ. ఇక్కడ బార్ పెట్టింది చూడండి మీకు, వి నాట్ బార్, అలాగే యు బార్ పెట్టాలని. ఈ వెలాసిటీ అనేది వెక్టార్ క్వాంటిటీ. సో వెనెవర్ ఎ వెక్టార్ మేక్స్ అన్ యాంగిల్ థీటా విత్ ద హారిజాంటల్, ఎప్పుడైతే ఒక వెక్టార్ హారిజాంటల్ తో కొంత యాంగిల్ మేక్ చేస్తుందో, దెన్ ఇట్ కెన్ బి రిజాల్వ్డ్ ఇంటూ టూ కాంపోనెంట్స్. సో హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్. హారిజాంటల్ కాంపోనెంట్ అంటే థీటాని ఆనుకున్న సైడ్ కాస్ థీటా వస్తుంది, పర్పెండిక్యులర్ సైడ్ సైన్ థీటా వస్తుంది అనమాట. సో ఇలా మనము దీన్ని టూ కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేయొచ్చు. సో దీన్ని ఇంకొంచెం అర్థం చేసుకోవడానికి నేనేం చేస్తానంటే మీకు ఒక టేబుల్ ఇస్తాను చూడండి, చాలా ఈజీగా ప్రొజెక్టైల్ మోషన్ అర్థమైపోతుంది. ఆబ్లీక్ ప్రొజెక్టైల్ మోషన్ అర్థం చేసుకోవడానికి నేను ఒక టేబుల్ ఇస్తాను, నోట్ చేసుకోండి. ఈ ఒక్క టేబుల్ తో మంచి క్లారిటీ వచ్చేస్తుంది మీకు. సో ఇక్కడ మనం ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ ఒకసారి డయాగ్రామ్ కూడా గీసుకుందాం. వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ అంటే ఇది హారిజాంటల్ డైరెక్షన్, వై యాక్సిస్ అంటే వర్టికల్ డైరెక్షన్. ఓకే, ఇప్పుడు ఆరిజిన్ నుంచి కొంత యు బార్ వెలాసిటీతో థీటా యాంగిల్ మేక్ చేస్తూ ఒక బాడీని ప్రొజెక్ట్ చేసాం. ప్రొజెక్ట్ చేసినప్పుడు ఇది ఇలా వెళ్ళింది. ఓకే, సో అలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్ డిస్టెన్స్ ట్రావెల్డ్, అలాంగ్ వర్టికల్ డైరెక్షన్ డిస్టెన్స్ ట్రావెల్డ్. అలాగే యు ని టూ కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేస్తే ఇటువైపు వచ్చేది యుఎక్స్, ఇటువైపు వచ్చేది యువై. యుని టూ కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేయొచ్చు. ఆఫ్టర్ టైం టీ, ఒక టీ టైం తర్వాత బాడీ ఇక్కడికి వచ్చింది అనుకుందాం. ఒక కర్వ్ మీద టీ టైం తర్వాత అంటే వెలాసిటీ మారిపోతుంది. సో ఇక్కడ వెలాసిటీ కావాలి అంటే టాంజెంట్ గీయాలి. ఇది ఇనిషియల్ కాబట్టి టైం ఏమవుతుంది, టీ ఈజ్ ఈక్వల్ టు 0. టీ టైం తర్వాత ఆఫ్టర్ టైం టీ బాడీ ఇక్కడ ఎక్కడికో వచ్చింది, అక్కడ వెలాసిటీ కావాలి అంటే గుర్తుపెట్టుకోండి టాంజెంట్ డ్రా చేయాలి. సో ఇప్పుడు ఈ టాంజెంట్ ని వి బార్ అనుకుంటే అగైన్ ఇట్ కెన్ బి రిజాల్వ్ ఇంటూ టూ కాంపోనెంట్స్. హారిజాంటల్ డైరెక్షన్ లో ఎప్పుడు ఎక్స్ కాంపోనెంట్, వర్టికల్ డైరెక్షన్ లో ఎప్పుడు వై కాంపోనెంట్ ఉంటుంది. ఇప్పుడు రకరకాల పారామీటర్స్ ని హారిజాంటల్ డైరెక్షన్ లో అలాగే వర్టికల్ డైరెక్షన్ లో అబ్జర్వ్ చేద్దాం. ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ అనగానే ఇవన్నీ మైండ్ లోకి వచ్చేసేయాలన్నమాట. మనం చూసే పారామీటర్స్ ఏంటి అంటే ఇనీషియల్ వెలాసిటీ, డిస్టెన్స్ ట్రావెల్డ్, initial velocity, distance traveled, time taken, final velocity or velocity after time t, velocity after time t, next acceleration. ఇవన్నీ ఎలా ఉంటాయి, హారిజాంటల్ డైరెక్షన్ లో ఎలాగా, వర్టికల్ డైరెక్షన్ లో ఎలాగా అనాలిసిస్ చేద్దాం. ఇనీషియల్ వెలాసిటీ అంటే u, velocity after time t అంటే v. సో ఇనిషియల్ వెలాసిటీ అలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్ ఏముంది మనకి, ux, అండ్ ux is nothing but u cos theta, హారిజాంటల్ కాంపోనెంట్. ఇవన్నీ ఎలా తెలుస్తాయి అంటే వెక్టార్స్ మీరు ఫాలో అయ్యి ఉంటే నా క్లాస్ మీకు ఈజీగా అర్థమైపోతుంది.
నెక్స్ట్ వర్టికల్ డైరెక్షన్ లో ఇనిషియల్ వెలాసిటీ ఏముంది uy. సో uy is equal to u sin theta. నెక్స్ట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అనేది t టైం తర్వాత ఉంటుంది కదా. సో అలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ని sx లేదా x తో రిప్రజెంట్ చేయొచ్చు. వర్టికల్ డైరెక్షన్ లో డిస్టెన్స్ ట్రావెల్డ్ ని sy లేదా y తో రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ టైం టేకెన్ అనేది స్కేలార్ క్వాంటిటీ కెనాట్ బి రిజాల్వ్ ఇంటూ టూ కాంపోనెంట్స్. సో హారిజాంటల్ డైరెక్షన్ లో ఎంత టైం తీసుకుంటుందో వర్టికల్ డైరెక్షన్ లో కూడా అదే టైం కవర్ చేస్తూ వెళ్తుంది. సో టైం టేకెన్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ అయినా టీనే, వర్టికల్ డైరెక్షన్ అయినా కూడా టీనే రాయాలి, బికాస్ టైమ్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ. నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్టర్ టైం టీ. ఓకే, వెలాసిటీ వెక్టారా స్కేలారా? వెలాసిటీ అనేది ఏంటమ్మా వెక్టార్ క్వాంటిటీ. సో ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ vx అండ్ vy. ఈ vx కి vy కి తర్వాత మనం ఫార్ములా డిరైవ్ చేస్తాము. యాక్సెలరేషన్ వచ్చేటప్పటికి సంబడి ఆన్సర్డ్ ఎస్ వెక్టార్ క్వాంటిటీ. గుడ్, పావని ఇస్ రెస్పాండింగ్ వెల్. యాక్సెలరేషన్ వచ్చేటప్పటికి ax ay. ఇప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా అనాలిసిస్ చేయాల్సిన టైం వచ్చింది. ఇప్పుడు ప్రొజెక్టైల్ అంటే ఏమనుకున్నామమ్మా? ప్రొజెక్టైల్ అంటే ఎ బాడీ విచ్ ఇస్ థ్రోన్ ఇంటూ ఎయిర్. ఒక బాడీని గాల్లోకి ప్రొజెక్ట్ చేసాం. అలా ప్రొజెక్ట్ చేసినప్పుడు ఆ బాడీ మీద ఏం ఫోర్స్ యాక్ట్ అవుతుందని చెప్పాను? ఓన్లీ గ్రావిటేషనల్ ఫోర్స్. అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల వచ్చే యాక్సెలరేషన్ మాత్రమే దాని మీద యాక్ట్ అవుతుంది. ఇప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ ఏ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది? వర్టికల్లీ డౌన్వర్డ్స్. అంటే యాక్సెలరేషన్ అనేది వర్టికల్లీ డౌన్వర్డ్స్ మాత్రమే ఉంది. హారిజాంటల్ డైరెక్షన్ లో బాడీ మీద ఏ ఫోర్స్ యాక్ట్ అవ్వట్లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి రిమెంబర్డ్. ఇన్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ there is no force acting in horizontal direction. హారిజాంటల్ డైరెక్షన్ లో ఎలాంటి ఫోర్స్ యాక్ట్ అవ్వట్లేదు. హారిజాంటల్ డైరెక్షన్ లో ఫోర్స్ 0 అయినప్పుడు యాక్సెలరేషన్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ ఏమవుతుంది? 0. ఎందుకంటే అకార్డింగ్ టు న్యూటన్స్ ఫస్ట్ లా ఒక బాడీ మీద ఫోర్స్ యాక్ట్ అయితేనే దానికి యాక్సెలరేషన్ ఉంటుంది. ఫోర్స్ 0 అయితే యాక్సెలరేషన్ 0. అంటే హారిజాంటల్ డైరెక్షన్ లో యాక్సెలరేషన్ 0. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ డౌన్. నెక్స్ట్ వర్టికల్ డైరెక్షన్ లో యాక్సెలరేషన్ ఏంటి? వర్టికల్ డైరెక్షన్ లో యాక్సెలరేషన్ ఏంటి అంటే -g. వర్టికల్ డైరెక్షన్ లో యాక్సెలరేషన్ -g. ఎందుకు మైనస్ సింబల్ అంటే యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ యాక్ట్స్ అలాంగ్ నెగటివ్ బై యాక్సిస్. సో -g అనేది రాసుకోవాలి. ఈ పాయింట్స్ ఇక్కడ నేను ఏదైతే టేబుల్ ఇచ్చానో ఈ టేబుల్ ని మాత్రం బాగా 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 గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్స్ చేయడానికి చాలా 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 హెల్ప్ అవుతుంది. ఓకే, సో నౌ లెట్ us మూవ్ ఆన్ టు ఈక్వేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ మోషన్. ఒక ప్రొజెక్టైల్ మోషన్ కి ఈక్వేషన్ ని డిరైవ్ చేద్దాం. దానికోసం ఫస్ట్ మనం ఏం కన్సిడర్ చేస్తాము? ఇప్పుడు నేను చెప్పినవే చూడండి. ఇది మీకు ఇంపార్టెంట్ IPE 4 మార్క్ క్వశ్చన్ కూడా కాబట్టి నేర్చుకోవాలి. Acceleration acting on a projectile due to gravity which is directed vertically downwards. ఒక ప్రొజెక్టైల్ మీద దాని యాక్సెలరేషన్ ఏంటి అంటే ఓన్లీ యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అది ఎటువైపు ఉంటుంది? vertically downwards. So a bar is equal to g into -j cap. చెప్పాను కదా యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ యాక్ట్స్ డౌన్వర్డ్స్ అంటే along నెగటివ్ y యాక్సిస్. కాబట్టి ఇక్కడ -j cap రాసుకున్నాం. ax 0 చూసారా, ఇందాక చెప్పాను హారిజాంటల్ డైరెక్షన్ లో ఎలాంటి ఫోర్స్ ఉండదు కాబట్టి ax ఏమైపోయింది 0. సో ax 0, ay -g అయిందన్నమాట. ఎస్ y యాక్సిస్. Pavani is very active today. Good. Next, the components of initial velocity vector. Initial velocity ante v0 అని తీసుకున్నాము. v0 along x-axis, v0 cos theta naught, v0 along y-axis, v0 sin theta naught. Initial position at time t is equal to 0. ఎక్కడుంది బాడీ? ఆరిజిన్ దగ్గర ఉంది కదా. సో initial position also you. Thank you so much, Pavani. I am active only because of you people. See, నా ఏజ్ ఎప్పుడు కూడా 16-17 మధ్యలోనే ఉంటుంది. బికాస్ ఐ ఆల్వేస్
గో అలాంగ్ విత్ యూ పీపుల్, యంగ్స్టర్స్ మీలాంటి వాళ్ళతో ఉండడం వల్లనే ఈ ఎనర్జీ నాకు ఉంటుంది. సో ఓకే, ఇక్కడ ఏం చెప్పుకుంటున్నామంటే ఆరిజిన్ నుంచి స్టార్ట్ చేసాం కదా బాడీని ప్రొజెక్ట్ చేయడం. ఇది ప్రొజెక్టైల్ మోషన్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. ఎప్పుడు కూడా ప్రొజెక్టైల్ మోషన్ ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇనీషియల్ పొజిషన్ ఆఫ్ బాడీ ఏమవుతుంది 0,0. ఓకే, సో మనం వాడే ఫార్ములా ఏంటి అంటే S is equal to ut plus half at square ఫార్ములా వాడతాం. S is equal to ut plus half at square లో అలాంగ్ x డైరెక్షన్ కన్సిడర్ చేస్తే ax 0 కదా, ఇక్కడ రాసి చూపిస్తాను చూడండి. Sx అంటే ఏమనుకున్నాము, x is equal to ux into t plus half into ax into t square. ax ఏమని చెప్పుకున్నాము 0. సో x ఎంత వచ్చింది మనకి ux into t. ఇక్కడ నుంచి t is equal to ఏమొచ్చింది x by ux అంటే ఏంటి u cos theta. ఇది పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ y డైరెక్షన్ లో చూద్దాం. sy అంటే ఏమనుకున్నాము y is equal to uy into t plus half into ay into t square. So y is equal to uy అంటే ఏంటి u sin theta into t minus ay minus g కదా, minus half gt square. ఇప్పుడు ఏం చేస్తాము, t ప్లేస్ లో ఈ t ని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది, y is equal to u sin theta అలాగే ఉంటుంది. t ప్లేస్ లో ఏం రాసుకోవాలి, x by u cos theta minus half g into t square x square by u square cos square theta. ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయా, యూనే యూ కో మార్ దియా అంతే. సైన్ థీటా బై కాస్ థీటా ఏంటి tan theta. tan theta into x మైనస్ ఇక్కడ చూడండి ఎలా రాస్తాను, g by 2u square cos square theta into x square. ఓకే, ఇది x, ఇదేంటిది y is equal to one of the most important conclusions of projectile motion. దీన్ని ఏమంటారు, ఈక్వేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ మోషన్, ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ కి సంబంధించిన ఈక్వేషన్. సో ఇందులో మనము దీనిని దేంతో కంపేర్ చేయొచ్చు, మ్యాథమెటిక్స్ లో y is equal to ax minus bx square తో కంపేర్ చేయండి. ఏ ప్లేస్ లో ఏముంది మనకి ఇక్కడ, ఏ ప్లేస్ లో tan theta, బి ప్లేస్ లో g by 2u square cos square theta. ఇప్పుడు ఇది ఎందుకు రాశాను అంటే అకార్డింగ్ టు మ్యాథమెటిక్స్ y is equal to ax minus bx square అనేది పారాబోలాని సూచిస్తుంది. అంటే మనకు వచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇది కూడా పారాబోలే కదా. సో the trajectory of a projectile is parabola. क्या बोला, parabola. ఓకే, సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది the trajectory of a projectile is parabola. అది మనం ఇందాక ప్రూవ్ చూసామన్నమాట ఈ స్లైడ్ లో. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. ఇంకొంచెం నెక్స్ట్ ఏం వెళ్తున్నాము అంటే టైం టేకెన్. ఈ స్లైడ్ లో ఏం నేర్చుకుంటున్నాము అంటే సారీ నాట్ టైం టేకెన్, వెలాసిటీ ఆఫ్టర్ టైం t. ఒక t టైం తర్వాత వెలాసిటీ కావాలి. సో మనం ఏం చేసాము, ఈ డయాగ్రామ్ లో ఒకసారి చూడండి. ఆరిజిన్ O ఉంది కదా, ఆరిజిన్ దగ్గర v0 వెలాసిటీ ఇచ్చాం. ఇది టైం t ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఆరిజిన్ దగ్గర ఎప్పుడు టైం t ఈజ్ ఈక్వల్ టు 0 సెకండ్స్ తో స్టార్ట్ చేస్తాం. కొంత టైం అయ్యింది, ఇలా వచ్చి ఇక్కడ దాకా వచ్చింది పార్టికల్. ఇప్పుడు ఇక్కడ నాకు వెలాసిటీ కావాలి అంటే ఏం చేయాలి, ఒక కర్వ్ మీద ఒక వెక్టార్ కావాలి ఏదైనా పాయింట్ దగ్గర అంటే అక్కడ మనం టాంజెంట్ డ్రా చేయాలి. సో ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ కావాలి అంటే ఇలా టాంజెంట్ డ్రా చేస్తాం. లేదు నాకు ఇంకొంచెం టైం తర్వాత వెలాసిటీ కావాలి, ఇక్కడ టాంజెంట్ డ్రా చేస్తాం. సో మొత్తం పారాబోలిక్ పాత్ మీద ఏదైనా ఒక పాయింట్ దగ్గర మనకి వెలాసిటీ కావాలి అంటే అక్కడ టాంజెంట్ డ్రా చేయాలి. ఇప్పుడు ఆ టాంజెంట్ ని మనం ఏం చేయొచ్చు మళ్ళీ, బికాస్ టాంజెంట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్, ఇట్ ఆల్సో కెన్ బి రిజాల్వ్డ్ ఇంటూ 2 కాంపోనెంట్స్. ఇక్కడ గ్యాప్ ఉందా, ఓకే. నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. xy, yes, very good Pavni, it can be resolved into 2 components along x axis and along y axis.
నేను అది డయాగ్రామ్ గీసి కొంచెం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో y యాక్సిస్, x యాక్సిస్, ఇది మన ఇనీషియల్ వెలాసిటీ వెక్టార్ బై మేకింగ్ అన్ యాంగిల్ θ. ఇలా గీసాము. ఇక్కడ ఎక్కడో టైం t దగ్గర నేను వెలాసిటీ కావాలి v బార్. సో v బార్ ని అలాంగ్ x యాక్సిస్, అలాంగ్ y యాక్సిస్ రిజాల్వ్ చేస్తే ఇది vx అవుతుంది, ఇది vy అవుతుంది. సో v బార్ ని ఎప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు అంటే vx i క్యాప్ ప్లస్ vy j క్యాప్. వెక్టార్స్ లో మనం చెప్పుకున్నాం అలాంగ్ x యాక్సిస్ డైరెక్షన్ i క్యాప్, అలాంగ్ y యాక్సిస్ డైరెక్షన్ j క్యాప్. సో ఇదే v బార్ ని మాడ్యులస్ ఆఫ్ v బార్ కావాలి అనుకుంటే ఫార్ములా ఎవరైనా చెప్తారా పావని? మాడ్యులస్ ఆఫ్ v బార్ కావాలి నాకు. ఇప్పుడు ఫార్ములా ఎలాగా అంటే vx స్క్వేర్ ప్లస్ vy స్క్వేర్. మాడ్యులస్ ఆఫ్ v బార్ రాస్తే vx స్క్వేర్ ప్లస్ vy స్క్వేర్. ఇప్పుడు ఈ vx ఏంటి, vy ఏంటి మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, vx అంటే ఏంటమ్మా? వెలాసిటీ అలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్. vy అంటే వెలాసిటీ కాంపోనెంట్ అలాంగ్ వర్టికల్ డైరెక్షన్. ఎస్, వెరీ గుడ్. vx స్క్వేర్ ప్లస్ vy స్క్వేర్. అయినో నీకు ఆన్సర్ తెలిసిన టైపింగ్ లో టైం పట్టిందని నాకు అర్థమవుతుంది. నో ప్రాబ్లం, బట్ యు ఆర్ డూయింగ్ గుడ్, వెరీ గుడ్. అది వెక్టార్స్ గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. బికాస్ త్రూ అవుట్ ఫిజిక్స్ మనం వెక్టార్స్ నాలెడ్జ్ వాడుతూనే ఉంటాం. సో బెటర్ టు రివైజ్ అండ్ రివైజ్ అండ్ రివైజ్ వెక్టార్స్. వెక్టార్స్ ఎప్పుడు ఫిజిక్స్ లో మన ఫాలో 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 యూ అంటూనే ఉంటది అనమాట. మనల్ని వదిలిపెట్టని ఆత్మ లాంటిది వెక్టార్స్. ఓకే, vx అంటే ఏమనుకున్నాము? వెలాసిటీ అలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్. సో మనం ఇక్కడ వాడే ఫార్ములా ఏంటి అంటే v is equal to u plus at. సో vx is equal to zk. ఓకే, వెరీ గుడ్. ఎస్, k అనేది z డైరెక్షన్ చెప్తుంది. ఓకే, vx is equal to ఫార్ములా ఏంటి? ux plus ax into t. ఓకే, సో vx is equal to ux అంటే ఏంటి? u cos theta. ax వాల్యూ ఎంత? 0. సో vx ప్లేస్ లో ఏమొచ్చింది మనకి? u cos theta. నెక్స్ట్ వర్టికల్ డైరెక్షన్ లో చూద్దాం. vy is equal to uy. yes, somebody answered. Pavani, yes ma'am, very good. uy plus ay into t. ఓకే, సో uy అంటే ఏంటి? u sin theta మైనస్ ay అంటే ఏంటి? g మైనస్ g. సో మైనస్ gt రాశాను vy. సో ఈ రెండింటిని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. అదే ఇక్కడ ఉంది చూడండి, v0 ప్లేస్ లో మనం u తీసుకున్నాము. vx స్క్వేర్ ప్లస్ vy స్క్వేర్ కదా. v0 స్క్వేర్ కాస్ స్క్వేర్ theta నాట్ ప్లస్ v0 sin theta నాట్ మైనస్ g theta gt హోల్ స్క్వేర్. ఇదే ఈ రెండింటిని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో ఇలా vx vy ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కంక్లూషన్స్ ఒకటి చెప్తాను చూడండి. హైలీ రిమెంబర్డ్ పాయింట్ ఏంటి అంటే, మీరు ఇక్కడ ఒకసారి డయాగ్రామ్ లో చూడండి. ఈ పాయింట్ దగ్గర హారిజాంటల్ డైరెక్షన్ లో వెలాసిటీ ఏముంది? v0 cos theta నాట్. ఇంకొక పాయింట్ దగ్గర హారిజాంటల్ డైరెక్షన్ లో వెలాసిటీ ఏముంది? v0 cos theta నాట్. ఇంకొక పాయింట్ దగ్గర హారిజాంటల్ డైరెక్షన్ లో వెలాసిటీ ఎలా ఉంది? v0 cos theta నాట్. లాస్ట్ చివరికి వచ్చేసాం. ఇక్కడ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఏముంది? v0 cos theta నాట్. బిగినింగ్ లో హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఎలా ఉంది? v0 cos theta నాట్. ఇప్పుడు నేను సర్కిల్ చేసినవన్నీ అబ్జర్వ్ చేయండి. డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర హారిజాంటల్ కాంపోనెంట్ డైరెక్షన్ మారలేదు, మాగ్నిట్యూడ్ మారలేదు. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి రిమెంబర్డ్. ఇన్ ఆబ్లీక్ ప్రొజెక్టైల్ మోషన్, ఇన్ ఆబ్లీక్ ప్రొజెక్టైల్ మోషన్, oblique projectile motion లో the horizontal component of velocity, horizontal component of velocity, horizontal component of velocity అంటే ఏంటమ్మా? u cos theta always remains constant, always remains constant. సో నేను చెప్పాను కదా, కొన్ని కొన్ని పదాలు అనగానే కొన్ని కొన్ని పాయింట్స్ మన మైండ్ లోకి గుర్తు రావాలి అని. సో ఈ రోజు టాక్ ఆఫ్ ది క్లాస్ ఏంటి అంటే, ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ అనగానే గుర్తు రావాల్సిన రెండు హైలైట్ పాయింట్స్. పాయింట్ నంబర్ 1,
హారిజాంటల్ డైరెక్షన్ లో యాక్సలరేషన్ 0, ax 0. పాయింట్ నెంబర్ 2, ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ లో త్రూ అవుట్ ద ప్రొజెక్టైల్ మోషన్ మొత్తం కూడా హారిజాంటల్ కాంపోనెంట్ రిమైన్స్ కాన్స్టెంట్. హారిజాంటల్ కాంపోనెంట్ రిమైన్స్ కాన్స్టెంట్. సో u cos theta అనేది త్రూ అవుట్ ద ప్రొజెక్టైల్ మోషన్ కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇది మొత్తం రిమైన్స్ కాన్స్టెంట్. ఈక్వేషన్ ఆఫ్ పాత్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఆల్రెడీ నేను డిస్కస్ చేసేసాను. ఏ ప్లేస్ లో ఏముంటుందని చెప్పాను, tan theta. బి ప్లేస్ లో ఏముంటుందో చెప్పాను, g/2u² cos² theta. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ కొన్ని పారామీటర్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ పారామీటర్స్ అన్నమాట. అంటే ప్రొజెక్టైల్ మోషన్ ని డిస్క్రైబ్ చేయడానికి వాడే టర్మినాలజీ. అవేంటి అంటే మాక్సిమం హైట్, రేంజ్, టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఓకే, సో ఫస్ట్ మాక్సిమం హైట్ ఆఫ్ ప్రొజెక్టైల్ తో స్టార్ట్ చేద్దాం. మాక్సిమం హైట్ అంటే ఏంటి ఒకసారి డయాగ్రమాటికల్ గా చూద్దాము. y యాక్సిస్, x యాక్సిస్, u ఇనిషియల్ వెలాసిటీ తో ప్రొజెక్ట్ చేసాము బై మేకింగ్ అన్ యాంగిల్ తీటా. ఇప్పుడు ఇది ఇలా పారాబోలిక్ పాత్ లో వెళ్ళి ఇలా వచ్చి పడింది అనుకుంది. ఈ మొత్తం పాత్ లో ఏదో ఒక్క చోట మాత్రమే అది మాక్సిమం హైట్ కి రీచ్ అవుతుంది. ఈ హైట్, వర్టికల్ హైట్ ఏదైతే ఉందో ఇది మాక్సిమం హైట్. సో మాక్సిమం హైట్ ఆఫ్ అ ప్రొజెక్టైల్ ఈజ్ ఆల్వేస్ మెజర్డ్ ఇన్ వర్టికల్ డైరెక్షన్. వర్టికల్ డైరెక్షన్ లో మాత్రమే మాక్సిమం హైట్ ని మనం ప్రొజెక్ట్ చేస్తాము. సో మాక్సిమం హైట్ అంటే తెలిసింది కదా, అది కొంత పైకి వెళ్ళి కిందకి పడుతుంది. సో ఎక్కడికైతే మాక్సిమం హైట్ రీచ్ అయిందో ఆ వర్టికల్ హైట్ ని మనం మాక్సిమం హైట్ అంటాం. సో లెట్ హెచ్ఎం బి ద మాక్సిమం హైట్. హెచ్ఎం అంటారు లేదా మాక్సిమం హైట్ కాబట్టి హెచ్ఎం అని రిప్రజెంట్ చేశారు. బట్ మోస్ట్లీ మాక్సిమం హైట్ ని క్యాపిటల్ హెచ్ తో రిప్రజెంట్ చేస్తాం. మాక్సిమం హైట్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ క్యాపిటల్ లెటర్ హెచ్. సో హెచ్ఎం బి ద మాక్సిమం హైట్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ ఆఫ్టర్ టైం టీ అనుకుంటే, ఇక్కడ మనం వర్టికల్ డైరెక్షన్ అని అనుకున్నాం కదా. సో వర్టికల్ డైరెక్షన్ లో ఫార్ములా రాసాం. ఏ ఫార్ములా? sy is equal to uy into t plus half into ay into t square. sy ప్లేస్ లో ఏం రాయాలి? y. uy ప్లేస్ లో ఏం రాయాలి? u sin theta. ay ప్లేస్ లో ఏమొస్తుంది? -g. ఇవన్నీ ఆ టేబుల్ మీకు గుర్తుంటే క్లియర్ గా అర్థమైపోతుంది. సో ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి ఫార్ములా అంటే ఇది. మాక్సిమం హైట్ ఫార్ములా బాగా గుర్తుపెట్టేసుకోండి. h is equal to u² sin² theta by 2g. ఇవాళ క్లాస్ అయ్యేలోగా ఇది మీకు మెమరైజ్ అయిపోవాలి. మాక్సిమం హైట్ ఫార్ములా h is equal to u² sin² theta by 2g. ఓకే, నెక్స్ట్ రేంజ్ ఆఫ్ ప్రొజెక్టైల్. రేంజ్ ఆఫ్ ప్రొజెక్టైల్ అంటే ఇట్ ఈస్ ద హారిజాంటల్ డిస్టెన్స్. ఇట్ ఈస్ the horizontal distance traveled by projectile between point of projection to point of striking. పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ కి పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్ కి మధ్యలో అది ట్రావెల్ చేసే హారిజాంటల్ డిస్టెన్స్ నే రేంజ్ అంటాం. సో ఇక్కడ మనం డయాగ్రమాటికల్ గా ఒకసారి చూద్దాం. y యాక్సిస్, x యాక్సిస్, ఇనిషియల్ వెలాసిటీ మేకింగ్ అన్ యాంగిల్ తీటా, ఇలా పైకి వెళ్ళి కిందకి పడింది. ఈ పాయింట్ ఏమంటాము? పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. ఈ పాయింట్ ఏమంటాము? పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్. ఈ రెండిటి మధ్యలో ఈ హారిజాంటల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దీనిని మనం రేంజ్ అంటాము. సో రేంజ్ అనేది బికాస్ ఇట్ ఈస్ హారిజాంటల్ డిస్టెన్స్. రేంజ్ అనేది ఏంటి? డిస్టెన్స్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్. డిస్టెన్స్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ కి ఫార్ములా ఏంటి అంటే వెలాసిటీ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ ఇంటూ టైం. వెలాసిటీ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ ఇంటూ టైం. అయితే ఇక్కడి నుంచి ఇక్కడి దాకా టైం ఏదైతే ఉందో అంటే పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్ కి మధ్యలో ఏదైతే టైం ఉందో దానిని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటారు. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ని క్యాపిటల్ టీ తో సింబలైజ్ చేస్తాము.
టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటమ్మా? ద టైమ్ టేకెన్ బై అ ప్రొజెక్టైల్ టు ట్రావెల్ బిట్వీన్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ టు పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్. ఈ 2 పాయింట్స్ మధ్యలో ఎంత టైం పడుతుందో దాన్ని టైం పీరియడ్ అంటారు లేదా టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటారు. సో వెలాసిటీ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ ఏంటి అంటే u sin theta ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్ కి ఫార్ములా 2u sin theta by g. సో దీనిని ఇలా కూడా రాయొచ్చు. సో ఇది మొత్తం u స్క్వేర్ పక్కన పెడితే 2 sin theta cos theta ఏమవుతుంది? హారిజాంటల్ డైరెక్షన్ లో cos theta కదా. పామ్ని చెప్పలేదు నాకు. వెలాసిటీ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ ఏంటి? cos theta. u స్క్వేర్ పక్కన పెడితే 2 sin theta cos theta ఏమైంది? u స్క్వేర్ sin 2 theta. u స్క్వేర్ sin 2 theta by g. ఇది రేంజ్ కి ఫార్ములా. హారిజాంటల్ మాక్సిమం హైట్ కి ఫార్ములా ఏంటి? u స్క్వేర్ sin స్క్వేర్ theta by 2g. రేంజ్ కి ఫార్ములా u స్క్వేర్ sin 2 theta by g. అయితే రేంజ్ కి ఇంకొకటి కూడా వాడచ్చు. రేంజ్ ఇస్ ఈక్వల్ టు ux ఇంటూ uy బై g. ux ఇంటూ uy బై g ఇది కూడా వాడచ్చు. హారిజాంటల్ కాంపోనెంట్ ఇంటూ వర్టికల్ కాంపోనెంట్ బై g. నెక్స్ట్ రేంజ్ ఎప్పుడు మాక్సిమం అవుతుంది అనే కండిషన్ ఇక్కడ చెక్ చేస్తున్నాం మనము. యావరేజ్, వాట్ ఈస్ యావరేజ్? ఓకే, ఎస్, కరెక్ట్. ఎనీవే, సో రేంజ్ ఎప్పుడు మాక్సిమం అవుతుంది, హైట్ ఎప్పుడు మాక్సిమం అవుతుంది చూద్దాం. కండిషన్ ఫర్ మాక్సిమం రేంజ్. మిస్ అయ్యాను. మాక్సిమం రేంజ్ కావాలి అంటే రేంజ్ కి ఫార్ములా ఏం రాసుకున్నాము? r ఇస్ ఈక్వల్ టు u స్క్వేర్ sin 2 theta by g. ఇలాంటి సైన్ కాస్లు ఉన్నప్పుడు ఏదైనా టర్మ్ మాక్సిమం మినిమం అవ్వాలి అంటే ఆ సైన్ టర్మ్ అనేది మాక్సిమం మినిమం అవ్వాలి. సో రేంజ్ మాక్సిమం అవ్వాలి అంటే sin 2 theta మస్ట్ బి ఈక్వల్ టు 1. ఎందుకంటే సైన్ లో మాక్సిమం వాల్యూ 1, మినిమం వాల్యూ 0. sin 2 theta is equal to 1. sin 2 theta ఎక్కడ మాక్సిమం అవుతుంది? 2 theta sin 90 దగ్గర కదా. sin 90 అంటే 1 అంటే 2 theta is equal to 90 degrees. That indicates theta is equal to 45 degrees. సో కరెక్ట్ గా theta 45 degrees అయినప్పుడు రేంజ్ మాక్సిమం ఉంటుంది. నెక్స్ట్ మాక్సిమం హైట్ కి కండిషన్ చూద్దాం. ఓకే, theta 45 ఉన్నప్పుడు రేంజ్ మాక్సిమం కదా. r max కి ఫార్ములా ఏమవుతుందంటే u స్క్వేర్ బై g అంతే. ఓకే, మాక్సిమం హైట్ కి కండిషన్ చూద్దాం. మాక్సిమం హైట్ లో హైట్ కి ఫార్ములా ఏంటి? h ఇస్ ఈక్వల్ టు u స్క్వేర్ sin స్క్వేర్ theta బై 2g. ఇందులో ఏం మాక్సిమం అవ్వాలి మనకి? sin స్క్వేర్ theta ఇస్ ఈక్వల్ టు 1. 1 ఎక్కడ అవుతుంది? sin 90 degrees దగ్గర. అవునా కాదా? అంటే theta వాల్యూ ఏమవ్వాలి? theta వాల్యూ మస్ట్ బి ఈక్వల్ టు 90 degrees. సో ఇనీషియల్ ప్రొజెక్షన్ 90 degrees అయితే హైట్ మాక్సిమం అవుతుంది. సో ఇప్పుడు h max కి ఫార్ములా ఏమవుతుందంటే u స్క్వేర్ బై 2g. r max ఫార్ములా ఏంటి? u స్క్వేర్ బై g. h max కి ఫార్ములా u స్క్వేర్ బై 2g. ఓకే, most important point to be noted, complementary angles. In case of complementary angles అంటే ఏంటంటే ఒకటి theta తీసుకుంటే రెండోది ఏమవుతుంది? 90 minus theta. In case of complementary angles, r1 is equal to r2. Range will be same. అంటే r1 by r2 is equal to 1:1 అన్నమాట. సో రేంజ్ సేమ్ అంటే మీకు క్వశ్చన్ లో ఒక ప్రొజెక్టైల్ 30 degrees తో విసిరారు, ఇంకొక ప్రొజెక్టైల్ ని 60 degrees తో విసిరారు. ఈ రెండు కేసెస్ లో రేంజ్ ఎంత అంటే r1 is equal to r2 అవుతుంది. ఈ రెండు కేసెస్ లో రేంజ్ సేమ్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ కి రేంజ్ సేమ్ గా ఉంటుంది. కానీ ఇదే కాంప్లిమెంటరీ యాంగిల్స్ కి మాక్సిమం హైట్ వచ్చేటప్పటికి h1 by h2 is equal to tan స్క్వేర్ theta వస్తుంది. h1 by h2 రేషియో tan స్క్వేర్ theta. ఇదే కాంప్లిమెంటరీ యాంగిల్స్ కి t1 by t2 తీసుకుంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇట్ ఈస్ tan theta. సో ఇది కాంప్లిమెంటరీ యాంగిల్స్ లో. కాంప్లిమెంటరీ యాంగిల్స్ గుర్తుపెట్టుకోవాలి బికాస్ వీటి మీద ప్రాబ్లమ్స్ బాగానే వస్తాయి మనకి. నెక్స్ట్ లెట్ us go to యూనిఫామ్ సర్క్యులర్ మోషన్.
సో యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అనేది ఇందులో ఎందుకు పెడతారు అంటే ఇది కూడా 2 డైమెన్షనల్ మోషన్. ఎలా అయితే ప్రొజెక్టైల్ మోషన్ అనేది 2 డైమెన్షనల్ మోషన్ అవుతుందో యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ కూడా 2 డైమెన్షనల్ మోషన్. సో whenever a body moves with constant speed on circular path, it is said to be uniform circular motion. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అనగానే ఇది 2 డైమెన్షనల్ మోషన్ కదా. సో బాడీకి లీనియర్ వెలాసిటీ ఉంటుంది, అలాగే యాంగులర్ వెలాసిటీ కూడా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏ పార్టికల్ P మూవ్స్ ఆన్ అ సర్కిల్ ఆఫ్ రేడియస్ వెక్టార్ r బార్. ఒక సర్కిల్ ఉంది, ఆ సర్క్యులర్ పాత్ మీద P అనే పార్టికల్ మూవ్ అవుతోంది అనుకుందాము. దాని రేడియస్ వెక్టార్ అంట r బార్. r బార్ తో తిరిగేటప్పుడు ప్రతిసారి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ జరుగుతుందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక సర్క్యులర్ పాత్, ఎగ్జాక్ట్ సర్కిల్ రాలేదు, ప్లీజ్ అడ్జస్ట్. సో r బార్ వెక్టార్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మూవ్ అయింది బ్లాక్ బాడీ. P నుంచి P డాష్ కి మూవ్ అయింది. ఎంత మూవ్ అయింది అంటే వెలాసిటీ చేంజెస్. వెరీ గుడ్ పావని, యూ హ్యావ్ అ గుడ్ ఐడియా అమ్మా. సో ఎస్, వెరీ గుడ్. స్పీడ్ కాన్స్టెంట్ గా ఉంటుంది కానీ వెలాసిటీ మారిపోతుంది. ఎందుకు అంటే ఇక్కడ వెలాసిటీ కావాలి అంటే టాంజెంట్ ఇలా గీయాలి, ఇక్కడ వెలాసిటీ కావాలి అంటే టాంజెంట్, ఇక్కడ వెలాసిటీ కావాలి అంటే టాంజెంట్. ప్రతిసారి టాంజెంట్ డైరెక్షన్ మారిపోతుంది. మాగ్నిట్యూడ్ కాన్స్టెంట్ కానీ డైరెక్షన్ మారిపోతే వెలాసిటీ మారిపోయినట్లే. సో ఒక బాడీ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ లో ఉన్నా, నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ లో ఉన్నా దానికి యాక్సెలరేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే వెలాసిటీ డైరెక్షన్ మారుతోంది. ఎస్, వెరీ గుడ్. డైరెక్షన్ చేంజెస్ వెలాసిటీ, అప్పుడు చేంజ్ ఇన్ వెలాసిటీ ఉన్నట్లే, అంటే దానికి యాక్సెలరేషన్ ఖచ్చితంగా ఉంటుంది. వెరీ గుడ్. ఈ మాత్రం తెలిసింది అంటే మీరు సర్క్యులర్ మోషన్ ఈజీగా చేసేయగలరు. ఇప్పుడు ఇక్కడ పార్టికల్ ఎంత డిస్ప్లేస్ అయ్యింది, P నుంచి P డాష్ కి వచ్చింది, ఎంత డిస్ప్లేస్ అయ్యింది అంటే యూజువల్ గా మనము తీటా యాంగిల్ డిస్ప్లేస్ అయ్యింది అని చెప్తాం. ఇక్కడ తీటా ఏంటి అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఎప్పుడైతే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఉందో, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం, డిస్ప్లేస్మెంట్ బై టైం, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం. కాబట్టి దీన్నే మనము యాంగులర్ వెలాసిటీ ఒమేగా అంటాం. ఒమేగా అనేది ఏంటి? యాంగులర్ వెలాసిటీ. సో సర్క్యులర్ మోషన్ లో ఉన్న ప్రతి బాడీకి యాంగులర్ వెలాసిటీ ఉంటుంది బికాస్ ఆఫ్ చేంజ్ ఇన్ డైరెక్షన్. అదే టైంలో చేంజ్ ఇన్ మాగ్నిట్యూడ్ కూడా ఉంటే లీనియర్ వెలాసిటీ కూడా ఉంటుంది. సో సర్క్యులర్ పాత్ లో తిరిగే బాడీకి 2 రకాల వెలాసిటీస్ ఉంటాయి, లీనియర్ వెలాసిటీ అండ్ యాంగులర్ వెలాసిటీ. లీనియర్ వెలాసిటీని V బార్ తో సింబలైజ్ చేస్తారు, యాంగులర్ వెలాసిటీని ఒమేగా బార్ తో సింబలైజ్ చేస్తారు. అదే W కాదు, ఒమేగా. ఓకే, సో ఇందాక నేను ఏదైతే డయాగ్రామ్ గీసానో అదే ఇక్కడ చూడండి. P అనే పాయింట్ నుంచి P డాష్ అనే పాయింట్ కి ఒక బాడీ వెళ్ళింది అనుకుందాం. సో ఎంత యాంగిల్ తిరిగింది అంటే డెల్టా తీటా యాంగిల్ వెళ్ళింది. సో డెల్టా తీటా అనేది ఏంటి? యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఎంత టైంలో? డెల్టా టీ టైంలో. సో ఒమేగా ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ మీరు చూస్తే ఫార్ములా ఉంది, ఒమేగా ఇస్ ఈక్వల్ టు లిమిట్ డెల్టా టీ బై డెల్టా తీటా బై డెల్టా టీ. ఒమేగా బార్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ డెల్టా టీ టెన్స్ టు 0 డెల్టా తీటా బై డెల్టా టీ. దీన్నే మనం మ్యాథ్స్ లో ఏం రాస్తాము? డి తీటా బై డిటి. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈస్ కాల్డ్ యాంగులర్ వెలాసిటీ. చూడండి ఇక్కడ అదే ఉంది, యాంగులర్ వెలాసిటీ ఈస్ ద rate of change of angular displacement. Angular velocity is the rate of change of angular displacement. ఈ V కి ఒమేగా కి రిలేషన్ ఉంది. అయితే ఇది ఒక మంచి ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్. కాకపోతే మన ఐపీఈలో ఇది సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అనే లెసన్ లో ఉంటుంది. సో యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఆల్రెడీ మనం కైనమెటిక్స్ లో నేర్చుకున్నాము. లిమిట్ డెల్టా టీ టెన్స్ టు 0 డెల్టా ఎస్ బై డెల్టా టీ. అక్కడి నుంచి ఏమొస్తుంది? డెల్టా ఎస్ ఇస్ ఈక్వల్ టు R ఇంటూ డెల్టా తీటా. R ఇంటూ డెల్టా తీటా ఎలా వచ్చింది? ఇక్కడ డెల్టా ఎస్ అనేది ఆర్క్ లెంత్ అనుకుంటే రేడియస్ ఇంటూ ఆర్క్ లెంత్ ఇస్ ఈక్వల్ టు రేడియస్ ఇంటూ యాంగిల్ మేడ్. సో డెల్టా ఎస్ ఇస్ ఈక్వల్ టు R ఇంటూ డెల్టా తీటా అని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. R బయటకు వచ్చేస్తే డెల్టా తీటా బై డెల్టా టీ అంటే ఏంటి? డెల్టా తీటా బై డెల్టా టీ ఇస్ నథింగ్ బట్ ఒమేగా. సో V ఇస్ ఈక్వల్ టు R ఒమేగా. ఇది వెక్టార్ ఫార్మ్. B బార్ ఇస్ ఈక్వల్ టు ఒమేగా బార్ క్రాస్ R బార్.
నార్మల్ గా అయితే v is equal to r omega. Relation between linear velocity and angular velocity, one of the most important formulae to be learned. యాక్సెలరేషన్ ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. ఒక బాడీ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ లో ఉన్నప్పుడు దానికి ఖచ్చితంగా యాక్సెలరేషన్ ఉంటుంది అని చెప్తున్నాం కదా, బికాస్ దాని డైరెక్ట్ మాగ్నిట్యూడ్ లో చేంజ్ రాకపోయినా డైరెక్షన్ లో చేంజ్ ఉంది అంటే వెలాసిటీలో చేంజ్ ఉంది. వెలాసిటీలో చేంజ్ ఉంది అంటే ఖచ్చితంగా దానికి యాక్సెలరేషన్ ఉంది. సో అదే డయాగ్రమాటికల్ గా రిప్రజెంట్ చేశారు. తర్వాత మీరు ఇది చూడొచ్చు. సో మాగ్నిట్యూడ్ ఆఫ్ యాక్సెలరేషన్ ఆఫ్ పార్టికల్, యాక్సెలరేషన్ ఉంది అనుకున్నాం కదా, దానికి ఫార్ములా ఏంటి చూద్దాం. యాక్సెలరేషన్ కి ఫార్ములా మీరు డెరివేషన్ అంతా నేర్చుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఉంటే, లేకపోయినా పర్లేదు, బట్ ఇది చాలా ఇంపార్టెంట్ బికాస్ సర్క్యులర్ పాత్ లో ఉన్న ప్రతి బాడీ మీద ద ఫోర్స్ which keeps a body in circular path or circular motion constantly is called, ఏమంటారు దాన్ని, ఏమన్నా తెలుసా పావని? is called centripetal force. Centripetal force की formula mv²/r. సో ఇందులో దీనిని F is equal to ma తో పోలిస్తే mac is equal to mv²/r. m ने m को मार दिया, సో a centripetal force ఎంత వచ్చింది మనకి? v²/r. ఇందాక మనం చెప్పుకున్నాం కదా v is equal to r omega, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. acp is equal to r² omega², so r omega² in terms of angular velocity, in terms of linear velocity. So centripetal acceleration ki formula v²/r లేదా omega²r. ఇది మనం డిస్కస్ చేసుకోవాలి. అండ్ ఒమేగా అనగానే మైండ్ లోకి రావాల్సింది 2π/t లేదా 2πf, f ఫ్రీక్వెన్సీ, t టైం పీరియడ్. సో డైరెక్షన్స్ ఆఫ్ r, v, omega, acp మోస్ట్ ఇంపార్టెంట్. r అంటే రేడియస్ వెక్టార్. రేడియస్ వెక్టార్ ఎప్పుడు కూడా యాక్ట్స్ టువర్డ్స్ ద సెంటర్. వెలాసిటీ v అంటే ఏంటి? లీనియర్ వెలాసిటీ. లీనియర్ వెలాసిటీ కావాలి అంటే ఏం చెప్పాను? టాంజెంట్ డ్రా చేయాలన్నాను కదా. సో p దగ్గర టాంజెంట్ డ్రా చేస్తే ఈ వైలెట్ కలర్ లైన్ అనేది వెలాసిటీ, లీనియర్ వెలాసిటీ. యాంగులర్ వెలాసిటీ అంటే అది యాంగులర్ వెలాసిటీ అనేది ఇట్ ఈస్ ద రిజల్టాంట్ ఆఫ్ r బార్ అండ్ v బార్. ఎందుకు చెప్పిన v is equal to omega బార్ క్రాస్ r బార్ క్రాస్ omega బార్ కదా. అంటే ఈ రెండిటికి పర్పెండిక్యులర్ గా v బార్ ఉంటుంది, లేదా v బార్ కి r బార్ కి పర్పెండిక్యులర్ గా omega బార్ ఉండాలి. సో v బార్, r బార్ ఈ రెండిటికి పర్పెండిక్యులర్ గా ఉంది చూడండి, పింక్ కలర్ లైన్, omega బార్. ఏ ఎప్పుడు కూడా టువర్డ్స్ సెంటర్ యాక్ట్ అవుతుంది. సెంట్రిపీటల్ యాక్సెలరేషన్ ఎప్పుడు కూడా ఆల్వేస్ డైరెక్టెడ్ టువర్డ్స్ సెంటర్. దీంట్లో తిరుగులేదు ఇంకా. ఇట్ ఈస్ ఆల్వేస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద సెంటర్. ఇప్పుడు చూడండి, ఏసీపీ, వి బార్ ఈ రెండు ఎప్పుడు పర్పెండిక్యులర్ గా ఉంటాయి. ఈ పాయింట్ దగ్గర చూడండి, ఏదైనా వేరే పాయింట్ వెలాసిటీ టాంజెంట్ గీయండి. ఏసీపీ ఎప్పుడు టువర్డ్స్ ద సెంటర్, పర్పెండిక్యులర్ గా ఉన్నాయా లేదా? వేరే పాయింట్ వద్దాం, ఇక్కడ కావాలి నాకు వెలాసిటీ, టాంజెంట్ డ్రా చేయండి వి బార్. యాక్సెలరేషన్ ఎటువైపు? టువర్డ్స్ సెంటర్, ఏసీపీ. చూసారా? పర్పెండిక్యులర్. ఎనీ పాయింట్ తీసుకోండి, ఏసీపీ అండ్ వి విల్ బి పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఓకే, సో మనం ప్రాబ్లమ్స్ కి వచ్చేద్దాము. ఈ రోజు ఐపీఈ మోడల్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఇన్ అ నార్మల్ ప్రొజెక్టైల్ మోషన్, ఒక జనరల్ ప్రొజెక్టైల్ మోషన్ లో పావనీస్, బోత్ ద పావనీస్ రెడీగా ఉన్నారా పెన్ పట్టుకుని? ఇవాళ మన శ్రీనాథ్ లేడు, సో మీరిద్దరు ఛాన్స్ వచ్చేసింది మీకు. ఇన్ అ నార్మల్ ప్రొజెక్టైల్ మోషన్, వాట్ విల్ బి ద యాంగిల్ ఆఫ్ ప్రొజెక్టైల్ టు గెట్ హారిజాంటల్ రేంజ్ మినిమం? హారిజాంటల్ రేంజ్ మినిమం ఉండాలి అంటే యాంగిల్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఎంత ఉండాలి? యాంగిల్ ఆఫ్ ప్రొజెక్టైల్ అంటే ఏంటి? తీటా ఫైండ్ అవుట్ చేయాలి. రేంజ్ మినిమం అవ్వాలి అంటే ఫస్ట్ రేంజ్ కి ఫార్ములా రాసుకోండి. రేంజ్ ఫార్ములా ఏమన్నా గుర్తుందా? రేంజ్ ఫార్ములా u² sin 2θ
బై జీ. నేనేం చెప్పాను, రేంజ్ మినిమం అవ్వాలి అంటే sin 2 theta మినిమం అవ్వాలి. sin 2 theta is equal to 0 అవ్వాలి. sin 2 theta ఎక్కడ 0 అవుతుంది? sin 0 ఎక్కడ అవుతుంది? sin 0 దగ్గర, sin 180 దగ్గర. ఇక్కడ ఆప్షన్స్ లో 0 లేదు కాబట్టి నేనేం కన్సిడర్ చేస్తాను? sin 180. అంటే 2 theta is equal to ఎంత అయింది? 180 degrees. సో theta is equal to ఎంత? 90 degrees. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ చెప్పారా పావని? ఎస్ పావని, ఎస్ కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ ఏ కరెక్ట్. ఇంకో పావని కూడా ఆన్సర్ చేస్తుంది. వెరీ గుడ్. బోత్ ద పావనీస్ ఆర్ ఈక్వల్లీ యాక్టివ్. మీరిద్దరు పొరపాటున సేమ్ ఫ్యామిలీ ఆర్ సేమ్ కజిన్స్ ఏమి కాదు కదా, లైక్ ట్విన్స్ ఆర్ సంథింగ్. Okay, an object of mass. No, ma'am. Okay, was just asking. And okay, mass given. It covers maximum vertical distance. Maximum vertical distance ante enti? Projectile motion lo maximum vertical distance ante enti? Maximum height kada. Ante manaki given information lo maximum height given 6 meters. When it is projected at an angle of 45 degrees from the ground, ante theta value given as y. Yes, y direction lo maximum height h anamata. 45 degrees ante enti? Theta value given. Calculate the velocity with which it was thrown. Enta velocity tho visiraru. Enta velocity tho visiraru ante mana question enti? U value find out cheyali. సో ఫార్ములా ఏమి యూజ్ చేయొచ్చు? హెచ్ వాల్యూ ఇచ్చేసారు కాబట్టి హెచ్ ఇస్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g వాడాలి. జీ వాల్యూ కూడా మెన్షన్ చేస్తారు. హెచ్ ప్లేస్ లో 6, యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సైన్ స్క్వేర్ 45 బై 2 into 10. సైన్ 45 వాల్యూ ఎంత? నార్మల్ గా సైన్ 45 1/√2, సైన్ స్క్వేర్ అన్నాడు కాబట్టి 1/2 వస్తుంది. So u square is equal to 6 into 2 into 10 into 2. So this is the answer. So u is equal to under square root 240. 240 is approximately 240 value enta ante 15.49. So option B correct. Okay, method arthamaindamma. Next. A bullet shot hits the ground 4 kilometers away. ఒక బుల్లెట్ ని మనం షార్ట్ చేస్తే అంటే ఇలా గాల్లోకి బుల్లెట్ ని విసిరితే 4 kilometers అవే అంటే మనకి ఇచ్చింది ఏంటి అంటే రేంజ్ అన్నమాట. 4 kilometers అవే అంటే ఇక్కడ హిట్ చేస్తే ఇక్కడ పడింది అంటే ఎంత డిస్టెన్స్ లో? 4 kilometers. విచ్ వాస్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees. 30 degrees తో విసిరినప్పుడు 4 kilometers డిస్టెన్స్ లో పడింది. నెక్స్ట్, వాట్ షుడ్ బి ద ప్రొజెక్షన్ యాంగిల్ టు హిట్ అ టార్గెట్ 6 kilometers అవే. ఇక్కడ రెండు రేంజ్లు ఇచ్చారు మనకి. r1 is equal to 4 kilometers. ఆ టైంలో థీటా ఎంత? 30 degrees. ఓకే, థీటా 2 ఫైండ్ అవుట్ చేయాలి. r2 ఆ టైంలో ఎంత? 6 kilometers. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేంజ్ కి ఫార్ములా ఏంటి? r is equal to u square sin 2 theta by g. ఇందులో అన్నోన్ క్వాంటిటీ ఏంటి అంటే u square by g. So r1 is equal to 4 is equal to u square by g sin 2 theta అంటే 2 into 30 అంటే sin 60. sin 60 వాల్యూ అంతా √3/2. సో మనకి ఇక్కడ నుంచి u square by g వాల్యూ ఎంత వచ్చింది అంటే ఇది √3/2. సో 8/√3 వచ్చింది u square by g. దీని పక్కన పెట్టండి. r2 రాసుకోండి. 6 is equal to u square sin 2 theta 2 by g. u square by g ప్లేస్ లో ఏం రాయాలి? 8/√3. సో 6 is equal to 8/√3 sin 2 theta 2. 2 3 times, 2 4 times. So sin 2 theta 2 is equal to ఎంత వచ్చింది మనకి అంటే 3√3/4 అంతే. ఇప్పుడు 2 theta 2 కావాలి అనుకుంటే 1/2 into sin inverse 3√3/4. ఏమైనా అర్థమైందా ప్రాబ్లం?
Calculate the velocity with which an object is shot. Calculate the velocity with which object is shot ante enti initial velocity find out cheyali at an angle theta is equal to 60 degrees given from the ground and it reaches to its maximum height in 20 seconds. Okay, manchi point to be noted. Idi straight ga raledu. X axis, y axis, body ni ila project chesaru, theta angle ila velli ila padindi. మాక్సిమం హైట్ అంటే ఇక్కడ కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి రీచ్ అవ్వడానికి 20 సెకండ్స్ టైం పట్టింది అన్నారు. అంటే ఈ 20 సెకండ్స్ ని మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు? హాఫ్ ఆఫ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని చెప్పొచ్చా లేదా? ఎందుకంటే మొత్తం ప్రొజెక్టైల్ మోషన్ లో హాఫ్ టైం పైకి వెళ్తే హాఫ్ టైం కిందకి పడుతుంది. అంటే టోటల్ టైమ్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఏమవుతుంది? ఎస్ పావని చెప్పేసింది ఆల్రెడీ. ఎస్, వెరీ గుడ్. మీకు అర్థమైతే చాలు. సో మాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి 20 సెకండ్స్ పట్టింది అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ ని ఏమని రాసుకోవచ్చు? 20 + 20 40 సెకండ్స్ రాసుకోవచ్చు కదా టైమ్ ఆఫ్ ఫ్లైట్. అంతే, ప్రాబ్లం అయిపోయింది. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా రాసుకోండి. T = 2u sin θ/g. T ఎంత? 40 = 2 into u మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇంటూ sin 60 by g value ఎంత? 10. So 2 5 times. So 4 into 5 200. Sin 60 ఎంత? √3/2. So 2 into 2/√3 is equal to u. ఇదన్నమాట. దీని మొత్తాన్ని సాల్వ్ చేస్తే మనకు అప్రాక్సిమేట్ గా 230.94 వస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్. ఎంసెట్ మోడల్ క్వశ్చన్స్ చూద్దాం. A body is projected at an angle of 30 degrees. అంటే theta is equal to 30 degrees. ఈసారి both the pavnis మీరు ఓన్ గా చేయాలి. And with a speed of 30 meters/second. నేను ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారో చెప్తాను. పెన్ రెడీగా పెట్టుకుని రెడీగా ఉండండి. ఇదేంటిది? U value given. What is the angle with the horizontal after 1.5 seconds? 1.5 seconds తర్వాత యాంగిల్ ఎంత? 1.5 సెకండ్స్ అంటే కొంత టైం టీ తర్వాత కదా. టీ టైం తర్వాత వెలాసిటీని 2 కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేస్తే Vx, Vy. సో ఇక్కడ ఆల్ఫా యాంగిల్ అనుకుంటే tan ఆల్ఫా is equal to Vy/Vx. చూడండి ఇక్కడ ఇది ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అంటే ఏంటి? Vy, అడ్జసెంట్ అంటే Vx. సో tan ఆల్ఫా is equal to Vy/Vx. Vy అంటే ఇందాక ఏం చెప్పాను, గుర్తు లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు, రాసుకోండి. Vy is equal to Uy plus Ay into T. Uy అంటే ఏమనుకున్నాము? U sin theta. Ay ప్లేస్ లో -g into T. సో U ఎంత? 30 sin 30 degrees minus g value 10 into టైం ఎంత? 1.5 seconds. 10 into 1.5 అంటే 15. 30 into sin 30 ఎంత? 1/2. సో Vy ఎంత వస్తుంది ఒకసారి చూడండి. 15 - 15 Vy ఎంత వచ్చింది? 0. Vy 0 వచ్చింది అంటే tan ఆల్ఫా is equal to 0 ఇంకా Vx ఫైండ్ అవుట్ చెయ్యక్కర్లా. tan ఆల్ఫా is equal to 0 వచ్చింది అంటే ఆల్ఫా వాల్యూ ఎంత అవ్వాలి? 0. ఆప్షన్ ఏ కరెక్ట్ అన్నమాట. చూసారా, చాలా ఈజీగా అయిపోయింది. నెక్స్ట్, at the uppermost point of projectile its velocity and acceleration are at an angle of. ఏం పర్లేదు, డయాగ్రామ్ గీసేసుకోవడం, అనాలిసిస్ చేయడం. సో అప్పర్ మోస్ట్ పాయింట్ అంటే ఇదే కదా. అప్పర్ మోస్ట్ పాయింట్ దగ్గర వెలాసిటీ ఏంటి? టాంజెంట్ గీయండి. హారిజాంటల్ డైరెక్షన్ లో వచ్చింది కదా. బికాస్ ప్రొజెక్టైల్ మోషన్ లో హైయెస్ట్ పాయింట్ దగ్గర ఓన్లీ హారిజాంటల్ కాంపోనెంట్ ఉంటుంది, వర్టికల్ కాంపోనెంట్ ఉండదు. Vertical component 0. Yes, option C 90 degrees correct because G ఎటువైపు ఉంటుందమ్మా? Vertically downwards. So option C correct, 90 degrees. Absolutely correct, Pavni. Excellent job. Next, a particle is moving along circular path. Angular velocity ఇవన్నీ ఉన్నాయి కదా, ఇందాక చెప్పుకున్నాం. Which of the following relations is not correct? Not correct. ఎవరు చెప్తారు? Omega perpendicular to V bar, omega perpendicular to A bar,
omega perpendicular to AC, B perpendicular to AC. B perpendicular to AC correct. నేను డయాగ్రామ్ డ్రా చేసి చెప్పాను. Omega perpendicular to B bar because B bar is equal to omega bar cross R bar. ఈ మూడు ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉంటాయి. Omega perpendicular to A bar, omega perpendicular to AC bar. ఇది wrong option. ఇది correct option. So option C will be correct. Next. Particle P is moving in circle of radius R with uniform speed V. C is the center of the circle. AB is the diameter. Circle gisukundam. C center of the diameter. Center. A ane point ikkudundi, B ane point ikkudundi, diameter. The angular velocity of P about A and C is in the ratio. C దగ్గర angular velocity అలాగే A దగ్గర angular velocity ratio కావాలి. Uniform circular motion లో angular velocity remains constant. Uniform circular motion లో angular velocity remains constant. అంటే పావని ఏంటి ఆన్సర్ చెప్తావా? Option? Yes, answer came already. Yes, very good. Both the Pavnis answered simultaneously. Option A. Next. The maximum horizontal range of a projectile is 400 meters. The maximum value of height attained by it will be. Okay. Range maximum ekkada avutundi. Range maximum ekkada avutundi ante whenever theta is equal to 45 degrees. అవునా కాదా? మాక్సిమం రేంజ్ కి ఫార్ములా ఏమొచ్చింది మనకి? మాక్సిమం రేంజ్ ఫార్ములా u స్క్వేర్ బై g. మాక్సిమం రేంజ్ ఫార్ములా u స్క్వేర్ బై g. దాని వాల్యూ ఎంత ఇచ్చారు మనకి? 400 మీటర్స్. మాక్సిమం హైట్ కి ఫార్ములా ఏంటి? u స్క్వేర్ బై 2g. ఇందాక రాసుకున్నాం. u స్క్వేర్ బై g 400 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. So u square by g place lo 400 by 2. Answer 200 meters. Easy ga unda leda? So meer final ga నేర్చేసుకోవాలి. ఈ ఫార్ములా అన్ని వచ్చేసాయి అనుకుంటున్నాను. ఆప్షన్ బి కరెక్ట్ పావని. ఫార్ములా వచ్చేసాయా? h is equal to u square sin square theta by 2g. r is equal to u square sin 2 theta by g. t equals to 2u sin theta by g. ఈ మూడు పారామీటర్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి మనము. సో మనకి that is how we are ending today's class. I hope you have understood and thank you all for participating. We'll meet in tomorrow's class.